హలో మూవీ లవర్స్, ఎట్లున్నారు? మస్తు మస్తులే. నేనైతే సూపర్ గున్నా డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ధనుష్ హీరోగా నటించినటువంటి ఇడ్లీ కొట్టు మూవీ 12th డే ఆక్యుపెన్సీ అండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఓవరాల్ 12 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ ఏంటో కూడా చూద్దాం. అట్లాగే ఈ మూవీకి బడ్జెట్ ఏంటి, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, అసలు ఈ మూవీ ప్రాఫిట్ అండ్ లాస్ ఏంటో కూడా చూద్దాం. సో వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో వీడియోకి ఒక్క లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మీరు కొట్టి ఈ ఒక్క లైక్ తో నా వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుందండి, అంతే. సో లైక్ చేయండి అబ్బా వెన్నే. ఇడ్లీ కొట్టు మూవీ బడ్జెట్ చూసినట్లయితే 100 కోట్లు, 2 తెలుగు రాష్ట్రాల నుంచి 3,50,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 4 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగినటువంటి ఈ సినిమా మరి ప్రాఫిట్ లో ఉందా, లాస్ లో ఉందా? మనం కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మూవీ ప్రాఫిట్ లో ఉందా, లాస్ లో ఉందా కూడా డిస్కస్ చేద్దాం. టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 44 CR జరిగింది. 45 CR షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగినటువంటి ఈ సినిమా మరి ప్రాఫిట్ లో ఉందా, లాస్ లో ఉందా? మనం కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం 12th డే కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. లాంగ్వేజ్ వైజ్ 12th డే ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే తమిళ్ 1.6 CR, తెలుగు 0.05 CR. టోటల్ 12th డే ఇండియా నెట్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 1.65 CR. దీన్ని మనం గ్రాస్ లోకి కన్వర్ట్ చేసుకున్నట్లయితే 2 CR. ఇప్పుడు మనం ఒకసారి టోటల్ 12 డేస్ ఇండియా నెట్ కలెక్షన్స్ లాంగ్వేజ్ వైజ్ చూసుకున్నట్లయితే తమిళ్ 45 CR, తెలుగు 3.3 CR. టోటల్ 12 డేస్ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 48.3 CR. టోటల్ 12 డేస్ ఇండియన్ గ్రాస్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 56.85 CR. ఓవరాల్ 12 డేస్ ఓవర్సీస్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 12.15 CR. 12 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 69 CR. అయితే మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి 4 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగినటువంటి ఈ సినిమా 3,30,00,000 నెట్ సాధించి ఈ సినిమా 70 లక్షల లాస్ లో అయితే ఉంది. అయితే ఇప్పుడు మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్, మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రాఫిట్ లోకి వెళ్ళనుందా లేదా కమెంట్ చేయండి. అలాగే ఇప్పుడు ఓవరాల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూసుకున్నట్లయితే 44 CR, 45 CR షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగినటువంటి ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్స్ 48.3 CR వసూలు చేసుకొని 3,30,00,000 ప్రాఫిట్ లో అయితే ఈ సినిమా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, నమస్తే.